సర్ ప్రక్రియకు ఆటంకం కలిగించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బెంగాల్లో నిర్వహిస్తోన్న సర్ను వ్యతిరేకిస్తూ మమతా సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు స్పష్టత అవసరమైతే తాము కల్పించుకుంటామని పేర్కొంది. అంతేకాని సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇంటి పేర్లలో అక్షర దోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని ధర్మాసనానికి తెలిపింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును 1 వారం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. సర్ ప్రక్రియకు ఆటంకం కలిగించవద్దు అంటూ సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? మమతా బెనర్జీ కేసు వాదించడం నేపథ్యంలో ఈ యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కేసు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? స్వామి, సర్ ప్రక్రియ పైన దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఈ దశలో ఆ ప్రక్రియను ఆపటం లేదా దానికి అడ్డంకులు సృష్టించడం అన్నది తాము చేయబోమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాలు సర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దానిపైన కోర్టు స్పందిస్తూ అసలు సర్ ఎందుకు తెచ్చారు, దాని ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని రాష్ట్రాలు సరిగ్గా అర్థం చేసుకోవాలని కూడా హితవు పలికింది. అసలు రాజకీయంగా వ్యతిరేకించడం కంటే ముందుగా దాని యొక్క అవసరం ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి అని కూడా కోర్టు అభిప్రాయపడింది. సర్కు సంబంధించినటువంటి డేటా పూర్తి సిద్ధం చేయడానికి ఈసీకి కొత్త గడువు కూడా ఇచ్చింది. డేటాను ఖరారు చేయడానికి మరో 1 వారం రోజుల అదనపు గడువును కూడా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వం చెప్పినటువంటి వాదనలను ప్రస్తుత దశలో పట్టించుకోలేదు. బెంగాల్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే ఈ సర్ వల్ల రాష్ట్రాల అధికారాలకు భంగం కలుగుతుంది, ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా వాదించింది. సర్ ప్రక్రియ మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పుడు సర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగటం వల్ల ఏదైతే ఇందాక మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న తప్పులు, పేర్లు, ఇంటి పేర్లు, పెళ్లి చేసుకున్న తర్వాత మారినటువంటి పేర్లు, చిరునామాలు, ఈ చిన్న చిన్న లోపాలను సాకుగా చూపించుకుని సుమారు 1.36 కోట్ల మంది ఓటర్లను తొలగించే ప్రమాదం ఉంది అన్న ఆందోళన అయితే వ్యక్తం చేసింది. అయితే దానిపైన స్పందించినటువంటి ధర్మాసనం రాష్ట్రంలో ఈ ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును 1 వారం పొడిగిస్తున్నట్లుగా చెప్పింది. అయితే ఎన్నికల కమిషన్ ఈసారి బెంగాల్ ప్రభుత్వం పైన కూడా కొన్ని ఆరోపణలు చేసింది. బెంగాల్ ప్రభుత్వాన్ని ఈ యొక్క సర్ కోసం 300 మంది అధికారులను కేటాయించాలని కోరితే కేవలం 80 మంది గ్రేడ్ 2 స్థాయి అధికారులే కేటాయించింది. మిగతా పని కోసం చిన్న స్థాయి సిబ్బందిని వినియోగించుకోవాల్సి వస్తుందని కూడా ఈసీ న్యాయస్థానం తెలియజేసింది. మొత్తానికైతే ఈసీకి మాత్రం ఎటువంటి అడ్డంకులు లేవు. కాకపోతే ఈ వ్యవహారం భవిష్యత్తులో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలపైన, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలపైన, పరిపాలనా విధానాలపైన పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.